welcome to the one and only student show. తగ్గదలే వచ్చేసింది ఎక్కడ? SCIT ఇన్ ఖమ్మం. ఈ రెండు కాదు, ముఖ్యమైన విషయం ఏంటంటే SCIT లో ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ కూడా ఇంత ఎనర్జిక్ గా ఉన్నారు. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ బాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ, తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. రవి, బాగుంటుంది నీ మీసం, నేను వచ్చేసా నీ కోసం. ఇది స్టిక్కర్ రా, ఇది స్టిక్కర్ రా. రవి, బాగుంటుంది నీ మీసం. ఆడ నిల్చో, ఆడ నిల్చో. మీసం అయిపోయింది చెప్పింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మీసమా? ఒకటే మీసం రా నాకు. రవి, బాగుంటుంది నీ విగ్గు, నేను చూస్తే వేస్తుంది నాకు సిగ్గు. వంటగదిలో ఉంటాయి సాసర్స్, ఈరోజు ఈ టీం మా చేతిలో అవుతారు లూజర్స్. హలో రవి అన్నయ్య. హాయ్ చెల్లెమ్మా, బాగున్నారు? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. పెరుగుకు కావాలి తోడు, ఇవాళ మేము గెలుస్తున్నాం చూడు. రవికి ఉన్నది వెన్నెముక, ఇవాళ రవికి ఉన్నది వెన్నెముక, ఇవాళ మేము గెలుస్తాం పక్క. అమ్మా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నాన్న. రవి, మీ అమ్మ నాకు అవుతుంది అత్త, ఈ రోజు చూపిస్తాం మా సత్తా. అంటే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. ఎవరైతే బాల్ తీసుకొని ఫైట్ చేసి నా చేత పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. బాల్ లాక్కొని ట్రై చేస్తారు. ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు అవతల వాళ్ళకి దొరకకుండా ఆడుకోవాలి. పాట వచ్చే వరకు బాల్ మీ ఇద్దరినే దాచిపెట్టుకోవాలి. పాట అయిపోయిన తర్వాత నా చేతిలో పెట్టాలి. Got it? 3, 2, 1, go. దోమలు పెడతాం, దోమలు చంపుతున్నావా, బాల్ లాక్కొని చూస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్, ఏవైనా 10 హాస్పిటల్ డాక్టర్ రూమ్ లో కనిపించే వస్తువులు చెప్పాలి. స్టెథోస్కోప్, స్టెథోస్కోప్, థర్మామీటర్, థర్మోమీటర్, గ్లౌజెస్, గ్లవ్స్, మాస్క్, మాస్క్, టేబుల్, టేబుల్, సీజర్స్, సిజర్స్. ఆపరేషన్ డాక్టర్ రూమ్ లో, ఆపరేషన్ థియేటర్ కాదు, డాక్టర్ రూమ్ లో. బెడ్ 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 బెడ్. ఆప్రాన్, ఆప్రాన్, yes. బ్యాండేజెస్, బ్యాండేజెస్, మెడిసిన్స్ మెడిసిన్స్ 10 వచ్చేసినాయి. 1 పాయింట్ వచ్చింది. నన్ను ఎక్కిరిస్తావా? సారీ ఈ సారీ. రౌండ్ ఎట్లా గెలుస్తావు నేను చూస్తే. రెడీ, 3, 2, ఎవరినా అక్కడ? గో. ఎక్కువ ఎవరి దగ్గర ఉందో చూస్తున్నావు. 2 చేతులు ఈమె దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఎల్లమ్మ.
మీ టీం ని తీసుకొచ్చాయి కదా. భూమి లోపట పండే వెజిటేబుల్స్ ఏవైనా 8 చెప్పండి చాలు. ఆలు, ఆలు, ఆనియన్, ఆనియన్, క్యారెట్, క్యారెట్, గన్సుగడ్డ, కన్సగడ్డ, బీట్రూట్, బీట్రూట్, రాడిష్, రాడిష్, ఇంకా రెండు. పీచ్, పీనట్, 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 స్వీట్ పొటాటో. 8 అడిగితే 8 వచ్చాయి. పాయింట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు గెలిచినందుకు ఆయా షేర్ స్టెప్ వేస్తారు చూడు ఇప్పుడు. అరే ఎవరికి వస్తుందిరా ఇక్కడ? దా చూపిదా చూడండి. ఇప్పుడు మనం ముగ్గురం ఆ స్టెప్ చేయాలి. మ్యూజిక్. అంతే సింపుల్. ఒక్క పూట అన్నం కోసం. రెడీ 3, 2, 1 గో. ట్రై చేయి. రెడీ. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ. రెడీ. ఎరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు లాస్ట్ డిసైడర్. 3, 2 గో. ఏమైనా 10 క్రికెటర్స్ నేమ్. అదొట్టి ఇండియా ప్లేయర్సే కాదు, ఎవరైనా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళ పేర్లు 10. ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, సచిన్ తెందుల్కర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఇంకా 2, కపిల్ దేవ్, లాస్ట్ సూర్యకుమార్ యాదవ్. రైట్ ఆన్సర్. Alright, so SCIG నుంచి winners కి gifts. Congratulations. సెకండ్ రౌండ్ సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఉన్న చోట మీరు న్యాచురల్ గా ఎలా అవుతుంటారో అలా యాక్ట్ చేయాలి దయ్యం లాగా. మ్యూజిక్. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అడ్డు లెగల కండగా ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక నెత్తి వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయి చూడ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ముందుకు రండి ఎవరైతే దయ్యాలు ఉన్నాయో. దయ్యం పేరేంటి? సారీ మీ పేరేంటి? మౌనిక. ఇంత బాగా చేసావు. ఎప్పుడు ప్రాక్టీస్ చేసావునా? చిన్నప్పటి నుంచి అట్లా. చిన్నప్పటి నుంచి కదా. నాకు డౌట్ వచ్చిందిరా ఎప్పుడు. అంటే నన్ను చూసి అందరు సాతాన్ అంటారు. ఎందుకు? మూవీలో ఉంటారు కదా, రింగుల జుట్టు ఉంటది. ఇది చూసి ఏదైనా రేపు డైరెక్టర్ హారర్ సినిమా తీస్తే నిన్నే అది అవ్వాలని కోరుకుంటాను. అది అవుతుంది నాన్న. ఏదో రోజు దయ్యం అవుతావు నాన్న, అవుతావు. హాయ్ రవి అన్న, మై నేమ్ ఇస్ అక్షిత. అక్షిత, నీ ఇన్స్పిరేషన్ ఏందన్న దయ్యం లాగా ఇంత బాగా చేసినావు? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదన్న, సాంగ్ వినగానే చేయాలనిపించింది. ఒక్క పూట అన్నం కోసం అంటే గుడిమెట్లు ఎక్కుతావేమో. హాయ్ రవి అన్న. వాట్స్ యువర్ నేమ్? రక్షిత. వాళ్ళిద్దరు పక్కన చేస్తున్నప్పుడు నీకు భయంగా లేదన్న, గట్టిగుండే. ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నావు ఆ దయ్యాలని.
హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ మై నేమ్ ఇస్ మానస. మానస, అది జుట్టు అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా? అలా ఎలా తిప్పినారు? కరెక్ట్ సర్కిల్ తిరిగింది తెలుసా అది. నాకు ఎక్కడ తల ఊడిపోతుందేమో అని భయం అయింది. నాకు ఇష్టం అన్న, అది దెయ్యాలే చెయ్యాలంటే ఇష్టం, హర్రర్. సరే మైకి హాయ్ అన్న. అసలు సుసలైన బ్రాండ్. అట్లా కాదు, మీ మీద ప్రేమతో పిచ్చెక్కింది నాకు, అందుకే దయ్యం పట్టింది. ఇంట్లో కూడా ఈ సాంగ్ వచ్చింది అనుకో, ఇదే ఆటోమేటిక్ లేదు, వెళ్ళిపోతుంది. మీరు ఉంటేనే పిచ్చి పట్టేది. ఓ నేనుంటే నీ పిచ్చి. దయ్యం. ఈ ఎర్ర దయ్యంకి నువ్వేందన్నా ఆవిడికి ట్రైనింగ్ ఇస్తున్నావు దయ్యం? ఆల్రెడీ ఉన్నదే కదా, ఆల్రెడీ వచ్చిన టాలెంటే కదా, సో ఆల్రెడీ చూపిద్దామని. ఉన్న టాలెంట్ నేచురల్ గా వచ్చేసింది బయటికి. అవునన్నయ్య. కానీ 6 అద్భుతంగా చేశారు, వెరీ గుడ్. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామండి మా సెకండ్ రౌండ్. అట్లుంటది. సో అక్కడ పోస్టర్స్ ఉన్నాయి, కొంతమంది సెలబ్రిటీస్. నేను ప్రశ్న అడిగితే జనరల్ గా ఆన్సర్ చెప్తారు కదా, కానీ మీరు ఇక్కడ ఆన్సర్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో డాన్స్ లో ఒకరికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కారు, అది చిరంజీవి గారు. అక్కడ చిరంజీవి గారి ఫోటోస్ ఉంటే తీసుకురావాలి. అక్కడ ఆల్రెడీ చిరంజీవి గారు వాళ్ళు తెచ్చారు కదా, మాకేం లేదంటే వెళ్ళినప్పుడు ఏదో ఒక పోస్టర్ ఫాస్ట్ గా తీసుకురావాలి. రైట్ ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్, కానీ ఫస్ట్ తీసుకొచ్చి అతకబెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్ గా ప్రభాస్ గారి బ్లాక్ బస్టర్ రాజా సాబ్ డైరెక్టర్ తీసుకురండి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఎవర్రైనా? రవితేజ. రవితేజ గారు రాజా సాబ్ డైరెక్టరా? రవితేజని ఎందుకు తెచ్చినావు? మా హీరో, అందుకే. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? డైరెక్టర్. రాజా సాబ్ డైరెక్టర్. ఈయన డైరెక్షన్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు తెచ్చినావు? అయ్యో, ఎవర్రైనా? నాకు తెలీదు, అక్కడ అంతా హీరోసే ఉంటే కొంచెం ముసలాయన లాగా కనపడితే తీసుకో. ఈయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్, కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు సినిమాలు ఏం తీశారు తెలుసా? నిన్నే పెళ్ళాడతా, మురారి చూసినావా? చూసా. అలాంటి గొప్ప గొప్ప చిత్రాలు. రమ్యకృష్ణ గారి హస్బెండ్. ఓ సారీ, తెలీదు. 2 రాంగ్ ఆన్సర్. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్తారు. రాజా సాబ్ డైరెక్టర్ నాకు కావాలి ఇప్పుడు. 3, 2, 1 గో. ఎవర్రా? స్పీడ్ గా తెమ్మన్నారు కానీ తెచ్చేసా, చూడలేదు. స్పీడ్ గా తెమ్మన్నా కానీ కరెక్ట్ ఆన్సర్ తీసుకురావాలి కదా. నాలెడ్జ్ లేదు మూవీస్ మీద, 0%. ప్రభాస్ తెలుసా? తెలుసు. మళ్ళీ సినిమాలు చేయడు ఆయన. ఎస్ఎస్ సమనీనా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఈయనెవర్రా? తెలీదన్నా. ఎందుకు తెచ్చినవరా? టైం అయిపోతుంది. మారుతి గారు రా, రాజా సాబ్ సినిమా డైరెక్టర్ రా. రైట్ ఆన్సర్. మారుతి గారు ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ రాజా సాబ్. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం క్వశ్చన్ రెడీగా ఉండండి. ఇప్పుడు థర్డ్, ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు వెళ్ళాలి. మెగా బ్రదర్ నాగబాబు గారు అండ్ అలాగే నిహారిక వాళ్ళ అన్న నాగబాబు గారి కొడుకు తీసుకురండి. రామన్న. మేమేడికి రామ్. నాగబాబు గారికి నిహారికకి ఏమైనా సంబంధమా? కట్ట అలానే ఉంది కానీ ఈయన ఫేస్ కట్ నాలాగున్నదమ్మా. మీరే అందంగా ఉన్నారన్న ఆయన కంటే. సారీ సార్, చిన్న పిల్ల, మొన్ననే దయ్యం అయింది, ఏమనుకోకండి. ఎవర్రైనా? వరుణ్ తేజ్ అన్న. వరుణ్ తేజ కాదు, ఈయన గద్దలకొండ గణేష్. ఆయనే కన్నా. రైట్ ఆన్సర్. 1-1. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరన్నా వెళ్ళొచ్చు. ఆల్రైట్, ద మోస్ట్ ఫేమస్ చారి గారు అండ్ బట్టు గారు. అందులోకి వెళ్ళి నాకు చారి గారు కావాలండి. ఎవర్రా?
తను ఆల్రెడీ తీసుకొచ్చింది కదా అని ఏదో ఒకటి నువ్వెందుకు తీసుకురాలి? ఆ క్వశ్చన్ ఎందుకు అడుక్కోట్లేవు నువ్వు? బ్రహ్మానందాన్ని చూస్తున్నా నేను, అందులో ఉందేమో నీకు లేడు. బ్రహ్మానందం గారు బట్టు. సరే తన్నేం తీసుకొద్దామని చూసా కానీ ఈయన లేదు. ఎవరు? సాయిధరం తేజ్. ఈయన చిరంజీవి గారికి ఏమవుతారు చెప్పు. అల్లుడు. రైట్ ఆన్సర్. కానీ పాయింట్ రాదు. ఎవర్రా? ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారా? ఈయనకి చారికి సంబంధం ఏంటి? క్యారెట్ ఏ సినిమా అది? అదూర్స్ డైరెక్టర్ ఎవరు? తెలియదు. వివి వినాయక్ గారు. రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ పాయింట్ కోసం లాస్ట్ క్వశ్చన్. మీ ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ రీసెంట్ గా రంగస్థలంలో హీరో వాళ్ళ అన్న క్యారెక్టర్ చేసిన ఆయన తీసుకురండి. నాని రంగస్థలం ఉన్నాడా? ఎవర్రా? నాని ఎందుకు తెచ్చారా? అక్కడ ఉంది తీసుకొచ్చా అన్న. వేరే కూడా ఉన్నాయి కదమ్మా, ఎందుకు తీసుకురాలేదు? నాని గారిని ఎందుకు తెచ్చావమ్మా? ఎవరైనా రంగస్థలంలో హీరో వాళ్ళ పేరేంటి? ఆది పిన్నిశెట్టి అది పిన్నిశెట్టి గారు. గారు. రంగస్థలంలో ఆయన క్యారెక్టర్ పేరేంటి? చిట్టి కుమార్ బాబు గారు. కానీ రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. SCIT నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ హర్డల్స్ జంప్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలా, బాల్ తీసుకోవాలా, ఆ బాస్కెట్లు వేసుకోవాలి. 2 కాళ్ళతో జంప్ చేస్తున్నారు, 1 కాళ్ళతో చేయకూడదు. దట్స్ ద రూల్. ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. వీఆర్ స్టార్టింగ్ విత్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. Nine is your score. ఈమె పర్ఫెక్ట్ గా జంప్ చేసింది, మీరిద్దరే కొంచెం అప్పుడప్పుడు చేశారు. మీకు మాత్రం స్ట్రిక్ట్ రూల్, ఎందుకంటే గేమ్ ఆల్రెడీ చూశారు కాబట్టి 2 legs తోనే జంప్ చేయాలి. టేక్ ఎ పొజిషన్. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పడితే నీలాంటి వాడే.
రౌండ్ విన్నర్ SCIT నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్స్. years of glorious ETV entertainment. Taggelo, we have this special shield to a special person, P. Rajeshwari garu, MBA department. That brings to the end of this episode. Mari next episode lo kalusukundam. Until then, keep watching and keep safe.